ఆస్ట్రియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ దేశ ఛాన్సలర్ కార్ల్ నెహ్మార్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఉన్న అవకాశాలపై ఇరువురు నేతలు సమాలోచనలు జరిపారు. మంగళవారం రాత్రి ఆస్ట్రియా రాజధాని వియన్నాకు చేరుకున్న మోదీకి ఛాన్సలర్ నెహ్మార్ ప్రైవేట్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీతో నెహ్మార్ సెల్ఫీ తీసుకున్నారు. తర్వాత ఆస్ట్రియా కళాకారులను ప్రధాని మోదీ కలిశారు. వారు ఆర్కెస్ట్రాతో వందేమాతరం గీతాన్ని ఆలపించి ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించారు. ఈ కార్యక్రమానికి వియన్నా యూనివర్సిటీ డైరెక్టర్గా పనిచేస్తున్న భారత సంతతి వ్యక్తి విజయ్ ఉపాధ్యాయ నేతృత్వం వహించారు. ఈ దృశ్యాలను ప్రధాని తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. 1983 తర్వాత భారత ప్రధాని ఆస్ట్రేలియాలో పర్యటించడం ఇదే తొలిసారి కాగా అప్పట్లో ఇందిరాగాంధీ ఆస్ట్రియా పర్యటనకు వెళ్లారు. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధాని మోదీ ఆస్ట్రియా పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.